థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రొడక్షన్. ఇట్ వాస్ వెరీ హెవీ. సో థ్యాంక్స్ అండి అందరికీ ఇక్కడికి వచ్చి ఈవెంట్ ఇలా అందరినీ చూస్తుంటే ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ అస్. సో ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ క్విక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక చిన్న కాన్సెప్ట్ అనేది బయటికి వెళ్ళాలన్నా ఏం జరగాలన్నా ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఫర్ షూర్. ప్లీజ్ వాళ్ళందరికీ ఎందుకంటే చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా కవరింగ్ ఎవ్రీథింగ్. ప్లీజ్ టేక్ దిస్ అవుట్ టు ద పీపుల్. దిస్ కాన్సెప్ట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఆబ్వియస్లీ విత్ అ గుడ్ స్టార్ట్. థ్యాంక్ యూ అమ్మ అండ్ నాన్న. అసలు వితౌట్ దట్ సపోర్ట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి వెళ్తుందంటే చాలా భయపడే రోజులు ఇవి. అట్ దట్ కాజ్ ఆల్సో దే ట్రస్టెడ్ మీ. ఎక్కడున్నా సరే ఏం చేసినా కూడా దే హ్యావ్ షోన్ అ లాట్ ఆఫ్ బిలీఫ్ ఆన్ మీ. థ్యాంక్ యూ ఫర్ దట్. నెక్స్ట్ కమింగ్ టు ద టీమ్, వికాస్. సో వికాస్ గురించి చెప్పాలంటే హీ డిడ్ దిస్ మేకింగ్ కంప్లీట్లీ ఇన్ 1 month. అంటే 1 or 20 minutes కంటెంట్ ఇన్ 1 month ఈజ్ రియలీ ఇంపాసిబుల్. ఏ సినిమా వాళ్ళకన్నా ఇట్స్ వెరీ టఫ్ యాక్చువల్లీ. ఇంపాసిబుల్ కాకపోతే చాలా కష్టం. మార్నింగ్ అండ్ నైట్ హీఈస్ నాట్ స్లీపింగ్, ఏది లేకుండా హీ డిడ్ డైరెక్షన్, డిఓపి, ఎడిటింగ్, డిఐ ఆల్సో హీ హ్యావ్ బీన్ టేకింగ్ కేర్. సో ఫర్ దాట్ ఎఫర్ట్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ వికాస్. సో నేను చూసిన ఎంతోమంది డైరెక్టర్స్లో వికాస్ హ్యాస్ బీన్ అవుట్ స్టాండింగ్ బికాస్ ఆఫ్ ఫర్ దాట్ వన్ రీజన్. ఎందుకంటే ఎలాంటి మేకింగ్ అయినా ఎంత తక్కువ బడ్జెట్ అయినా హిల్ గివ్ హిస్ బెస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అవుట్పుట్ ఫర్ అస్. సో కమింగ్ టు ద యాక్టర్స్, రవి బ్రో యూ హ్యావ్ బీన్ అమేజింగ్ ఇన్ దిస్ క్యారెక్టర్. రోహన్ గారిని చూపించాలి అని అనుకున్నప్పుడు వీ డెంట్ నో మీరు ఎలా చేస్తారు ఈ క్యారెక్టర్ అనేది. బట్ వచ్చి చేస్తున్నప్పుడు వీఆర్ ఫీలింగ్ కంప్లీట్లీ. మీరు చేసే ప్రతి అంటే రోహన్ గారు లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని మళ్ళీ చూస్తున్నట్టు అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. అండ్ సుశాంత్, ద మెయిన్ థింగ్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ సుశాంత్, వచ్చి చేసినప్పుడు ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు హీ హ్యావ్ బీన్ సో ఇన్వాల్వ్డ్ దట్ తను ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నాడు. హీ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ విత్ ద ఆటో డ్రైవర్స్. ఆ కాన్సెప్ట్ మీద చాలా టైం పెట్టాడు. సో ఫర్ దాట్ థింగ్ ఐ రియలీ అప్రిషియేటెడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. యూ గేవ్ ద బెస్ట్ ఆఫ్ దిస్ రాము క్యారెక్టర్. ఆ రాసిన క్యారెక్టర్ని బెస్ట్ లైక్ ది బెస్ట్గా ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోటేశ్వరరావు గారు సార్, అసలు మీతో వర్క్ చేయడం నాకు మేము చేసిన ఫిల్మ్స్లో నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ వచ్చింది. అంటే వీ వెంట స్టెప్ అహెడ్. ఎందుకంటే ఆయన ఒక క్యారెక్టర్ వచ్చి చేస్తున్నట్టు కాకుండా ఆయన హీ అడాప్టెడ్ ద క్యారెక్టర్, హీ హ్యావ్ బీన్ ఇన్ టచ్. ఇది ఇలా చేస్తే బాగుంటుందా, అది అలా చేస్తే బాగుంటుందా అమ్మా అని ఎంతో సపోర్ట్ ఇచ్చారు టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. విల్ బీ లైక్ లైఫ్ లాంగ్ ఆ మేకింగ్కి మాత్రం ఐ విల్ రిమెంబర్ ఇట్. థ్యాంక్ యూ సార్. అండ్ బిహెచ్ఎల్ ప్రసాద్ గారు సార్, ఎమోషనల్లీ ఏడిపించారు సార్. లైక్ యూ గేవ్ దట్ బెస్ట్ ఆ క్యారెక్టర్. మనం చేసిన తక్కువ టైం అయినా కూడా యూ గేవ్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు డైలాగ్స్ అందరికీ నాకు తెలిసి ఆబ్వియస్లీ వికాస్ చెప్పినట్టు ఇట్స్ అ హిట్ టు ద మైండ్. ఏదైనా కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లాలంటే డైలాగ్స్ అండ్ మ్యూజిక్ ఈజ్ అ బిగ్గెస్ట్ పార్ట్. సో ఫనీ గేవ్ దట్ అట్ బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ పవన్ ఇంకా చెప్పగల మళ్ళీ అరుస్తారు పవన్ అంటే ఆబ్వియస్లీ ద పీపుల్ దేర్. మూవీ మేము అనుకున్న దాంట్లో ఇంత మేకింగ్లో అది వస్తుందా, బాగానే వస్తుందా, అది ఎక్కడైనా కొంచెమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మేము ఆలోచించే లోపలే పవన్ ఆ బీజిఎం ఇచ్చి టుక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. అంటే అది ఎలా వస్తున్నా కూడా హీ టుక్ ఇట్ టు ద కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ రాజీవ్ గారు, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అవర్ ప్రోడక్ట్ అండ్ రిలీజ్ చేస్తున్నందుకు. సో అన్నీ అయినా కూడా హ్యావ్ టు స్పెషలీ టాక్ అబౌట్ దిస్ పర్సన్ రోహన్. వెన్ ఐ మెట్ రోహన్ ఫర్ ద ఫస్ట్ టైం, దానికంటే నేను జర్నీలో నేను చూస్తున్నప్పుడు నిజంగా ఈ టైప్ ఆఫ్ మనుషులు ఇంకా ఎగ్జిస్టింగ్ ఉన్నారా, వేర్ ఏదో జరుగుతుంది మంచి సినిమాల్లో చూస్తాం ఆబ్వియస్లీ మంచి జరగడానికి పీపుల్ గురించి, ద వే హీ ట్రీట్ ద పీపుల్, హిజ్ ఆఫీస్ ఎంప్లాయీస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, హీ ఆల్వేస్ గివ్ ద బెస్ట్. అండ్ ఈ కాన్సెప్ట్ రాస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ ఎవ్రీ డే మార్నింగ్ అండ్ నైట్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్ దిస్ గై ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్. బయట చాలా మందికి మీ అవసరం ఉంది, ప్లీజ్ కమ్ అవుట్. ఫిలిమ్స్ అని కాకుండా బయట చాలా మందికి మీ వాళ్ళు చాలా మంచి జరుగుతుంది. ఐ నో వాట్ కాన్సెప్ట్స్ యూ హ్యావ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ కైజర్ సినిమాకి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. అని చాలా నార్మల్గా స్టార్ట్ చేయాలని నాకు లేదు. నాకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు స్టోరీ నచ్చింది. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రోహన్ గారు, దేవ్ గారు, వీళ్ళందరూ ఎంత మంచి వాళ్ళంటే రాగానే మీరు మా ప్రాజెక్ట్లోకి యాడ్ అవ్వడం చాలా బెనిఫిట్ అవుతుందండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతుందంటే ఓ మనం లేకపోతే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లేదనమాట అని ఒక ఫీలింగ్ వచ్చింది. కాకపోతే షూట్ ఎండ్ అయ్యే టైంకి ఆ ఫీలింగ్ తీసేశారు, మొత్తం గ్రౌండ్లోకి వచ్చేసేలా చేశారు. ఎలా కూడా చెప్తాను, ఈ సినిమాని ఈయన
5 డేస్లో నా స్కెడ్యూల్ ఫినిష్ చేశారండి. నా స్కెడ్యూల్ చాలా వరకు సినిమాలో ఉంది. సినిమా షూట్ అవుతున్నంత సేపు కూడా నాకు ఇంత చెప్పారు, ఎలా ఫినిష్ చేశారని నా డౌట్. నా స్కెడ్యూలే 5 డేస్లో ఫినిష్ చేశారు, మిగిలినంతా 2-3 డేస్లో ఫినిష్ చేశారు. సినిమా మొత్తం 9 డేస్లో ఫినిష్ చేశారు షూటింగ్ అవుతున్నప్పుడు మధ్యలో ట్రైలర్ రిలీజ్ చేసేసారు. దాని తర్వాత ఇప్పుడు సినిమా కూడా రిలీజ్ చేసేసారు. ఇది అసలు నిజంగా జరుగుతుందా? ఇప్పుడు కూడా నాకు నమ్మకం లేదు. రిలీజ్ అయినంత వరకు మనకి ఇప్పుడు మన సినిమా అయితే చూసేసాం ఓటీటీలో, రాజీవ్ గారు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత నేను కొంచెం సెటిల్ అవుతాను అనమాట. ఆయన సక్సెస్ పెట్టుకున్నాను, కరెక్ట్. సో హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండి. నేను ఇలా అయితే నేను ఎవరిని చూడలేదు. ఇప్పుడు సృజన గారు, వికాస్ గారిని ఇప్పుడు చూస్తుంటే నేను గుర్తుపట్టలేదు యాక్చువల్లీ. నేను రాగానే ఏంటి ఇంత క్లాస్గా నీట్గా ఇలా ఉన్నారు. షూట్ అప్పుడు ఎలా ఉండేవారంటే కాన్స్టెంట్గా ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఫుల్గా షాబీగా ఓకే ఆ షాట్ ఈ షాట్ కొట్టేసుకుంటూ, ఇప్పుడు ఇంత నీట్గా డ్రెస్అప్ అయితే నిజంగా గుర్తుపట్టలేకపోతున్నాను. సో వీళ్ళని షార్ట్స్ వేసుకొని సో ఇంత కష్టపడడం చూసి, ఇంత ఎఫిషియెంట్గా వర్క్ చేయడం చూసి ఓకే సర్లే మనకే కొంచెం ఏదో అడ్వాంటేజ్ అయ్యేలా ఉంది అనుకున్నా, కానీ బయటికి చూపించలేదు. తర్వాత ఒక రోజు రోహన్ గారితో మాట్లాడాను, దేవ్ గారితో మాట్లాడానండి. సరే వీళ్ళు దే ఆర్ సపోర్టింగ్ ద ప్రాజెక్ట్, రోహన్ గారి ఇన్స్పైరింగ్ స్టోరీని చేస్తున్నాం, విచ్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్, దట్ ఈస్ డెఫినెట్లీ దేర్. ఆటో వాళ్ళకి ఏం చేస్తున్నారు ఏంటో మన సినిమాలో చూసాం. దేవ్ గారితో మాట్లాడాను. దేవ్ గారు చెప్పారు దేవ్ గారు ఇక్కడే ఉన్నారు. నేను అనుకునేవాడిని సరే వీళ్ళు బిజినెస్ పీపుల్, మనీ మైండెడ్ పీపుల్, సర్లే బాగానే సంపాదిస్తున్నారు, వెరీ గుడ్ అనుకున్నా. కానీ వాట్ దే ఆర్ డూయింగ్ టు ద సొసైటీ, హీ స్పోక్ టు మీ అండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో చెప్పారు, మాట్లాడారు, ఫ్లోలో మాట్లాడారు. మేమేదో పొడి చేస్తున్నామని కూడా మాట్లాడలేదు. దాని తర్వాత ఒక 1 అవర్ నాకు మైండ్ పనిచేయలే. అంటే మీరు ఇన్ని చేస్తున్నారా, నిజంగా ఇంత చేస్తున్నారా అనిపించింది. ఇంకా ఆ రోజు మాట్లాడిన తర్వాత ఓకే, నేను ఈ ప్రాజెక్ట్కి రావడం వాళ్ళకి హెల్ప్ అయ్యిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా హెల్ప్ అయిందండి. నేను చాలా నేర్చుకున్నాను, చాలా చూశాను. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆటో వాళ్ళకి అంటే ఫ్రాంక్గా మాట్లాడుకోవాలనుకుంటే, అంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆటో కానీ క్యాబ్ కానీ, ఆటో తీసుకుందాం. ఇప్పుడు యాప్లో వచ్చిన తర్వాత యాప్లోనే చూసుకొని వెళ్తున్నాం, కానీ ఆటో ఆయన ఎవరు వస్తే ఏదో మన డబ్బులు దోచుకోవడానికి వస్తున్నాడు అన్నట్టే చూస్తాం. నేనైతే అలానే చూసామండి ఈ సినిమా ముందు వరకు, చేసే ముందు వరకు. ఖచ్చితంగా ఆటో వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. యాప్ అయితే ఈజీ, తక్కువ వచ్చేస్తుంది, బేరం ఆడక్కర్లేదు. బట్ దెన్ దాని వెనక ఏముంది ఏంటి అని డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత, ఆటో వాళ్ళ జీవితాలు చూసిన తర్వాత, చాలామంది ఆటో వాళ్ళు వచ్చారండి, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు రోజు ప్రీమియర్ చూడడానికి. నిజంగా నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను 2 సార్లు ఆలోచిస్తాను. పక్కన ఒక ఆటో ఉంటే ఫోన్ తీసి యాప్ బుక్ చేయడానికి ఖచ్చితంగా ఆలోచిస్తాను. సో రోకు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలండి రోహన్ గారు. నాట్ జస్ట్ ఫర్ యూ, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఆన్ దట్ నోట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.